హలో ఫుడీస్, వెల్కమ్ టు అంజుమ్ టాక్స్. ఇవాళ నేను చేసే రెసిపీ సేమియా కేసరి. మనం ఫస్ట్ వెండి కొబ్బరి, బాదం, కిస్మిస్ అవన్నీ తయారు చేసుకుని ఉంచుకోవాలి. సేమియాలు, నెక్స్ట్ పంచదార, డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టుకోవాలండి. నెయ్యిలో వేయించుకోవాలి. నెయ్యిలో వేయించుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మనకు డ్రై ఫ్రూట్స్లో మనం వేసేవి ఫస్ట్ ఎండి కొబ్బరి, బాదం, కిస్మిస్ ఇవన్నీ మనం మంచిగా నెయ్యిలో వేయించాలండి. నెయ్యిలో వేయించుతూ సిమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టి వేయించుకోవాలి నెయ్యిలో. చూడండి ఎలా వేస్తున్నాను, మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి వేసాను కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మనకి సేమియా కేసరిలోకి. ఇప్పుడు అవి ఒక బౌల్లో పెట్టేద్దాము. డ్రై ఫ్రూట్స్ చూడండి నెయ్యిలో వేయించాను కదా. మనకి సేమియా కేసరిలో తప్పనిసరిగా డ్రై ఫ్రూట్స్ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం సేమియా వేద్దాము. సేమియాలు కూడా నెయ్యిలోనే వేయించాలి. నెయ్యిలో వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది మనకి. సిమ్లో పెట్టి వేస్తేనే అవి కొంచెం దోరగా ఉంటే కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టాలి. నెక్స్ట్ ఇంకా కొంచెం నెయ్యి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మనకి నెయ్యి ఉంటేనే చాలా బాగుంటుందండి సేమియాలోకి. మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. నా యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టచ్చు. ఇది చూడండి. నెక్స్ట్ ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నాను. సేమియా కేసర్లోకి వాటర్ పోయాలి. ఒక 5 మినిట్స్లో మనకు కొంచెం ఉడకనివ్వాలి. మరీ మెత్తగా కూడా కావద్దండి. సేమియా కేసరి అంటే మెత్తగా ఉండొద్దు, నార్మల్గా ఉండాలి. కొంచెం వాటర్ యాడ్ చేసాం కదా. పిల్లలకి మనకి స్కూల్ నుంచి రానే సేమియా కేసరి పెట్టొచ్చండి, చాలా తింటారు మంచిగా. మన ఫ్రెండ్స్ వచ్చినా కూడా చేసి పెట్టచ్చు. చూడండి ఉడికేస్తుంది సేమియా కేసరి. ఇట్లా పుల్లగా ఉండాలండి సేమియా కేసరి అంటే. మ్యాక్సిమం దగ్గరికి వచ్చేసింది కదా. మీ ఫ్రెండ్స్ వస్తే, మీ ఇంటికి ఎవరన్నా సమ్మర్లో వస్తుంటారు కదా ఫ్రెండ్స్, చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో తప్పక ట్రై చేయండి. సేమియా కేసరి చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం పంచదార యాడ్ చేసుకుందాం. ఇలా పంచదార వేసుకోవాలి. చాలా బాగుంటుంది సేమియా కేసరి. చూడండి నెయ్యిలో వేయించాం కదండి, చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. చాలా మంచి టేస్టీగా ఉంటుంది. తప్పక ట్రై చేయండి ఇంట్లో. ఇంకా అలాగ ఉండాలి సేమియా కేసరి అంటే. మరీ మెత్తగా కూడా ఉండొద్దు. ఇలా పుల్లగా ఉంటేనే చాలా బాగుంటుంది సేమియా కేసరి. సరిపడా పంచదార వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి పైన గార్నిష్గా. ఇలా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేస్తేనే సేమియా కేసరిలో కూడా చాలా బాగుంటుంది. చూడటానికి కూడా మంచిగా అనిపిస్తుంది మనకి. డ్రై ఫ్రూట్స్ వలన కూడా మనకి చాలా హెల్దీ అండి పిల్లలకి. డ్రై ఫ్రూట్స్ వలన బాదం, కిస్మిస్ చాలా హెల్దీ మనకి. పిల్లలకు కూడా డ్రై ఫ్రూట్స్ తినిపియండి, చాలా బాగుంటుంది. బాదం కూడా ఇంకా చూడండి మ్యాక్సిమం అయిపోవటానికి వచ్చింది మనకి సేమియా కేసరి. బాదం పిల్లలకి హెల్దీ అండి మంచిగా. అది బాదం మనం నైట్ పూట నానబెట్టుకోవచ్చు, మార్నింగ్ తినాలండి. చిన్నపిల్లలకైతే చాలా హెల్దీ, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది బాదం, కిస్మిస్. ఇవి చూడండి డ్రై ఫ్రూట్స్ నేను కొన్ని పక్కన కూడా పెట్టేశాను. ఇప్పుడు మనం సేమియా కేసరి రెడీ అయిపోయింది కదా, ఒక బౌల్లో తీసుకుందాము. చల్లారిన తర్వాత తిన్న చాలా టేస్టీగా ఉంటుంది మనకి, చాలా బాగుంటుంది. మ్యాక్సిమం అయిపోయిందండి సేమియా కేసరి.
ఇంట్లో తప్పక ట్రై చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సేమియా కేసరి రెడీ అయిపోయింది. చూడండి, సేమియా కేసరి చాలా టేస్టీగా ఉంది కదా.